అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగ్యంట్ 133వ భాగం. రచయిత వనజ గారు. మీరు అడగకుండానే వెంటనే ఫలమిచ్చాడంటే మీరు అదృష్టవంతులనే భావించాలి కదా! చెప్పు వాడేమైనా నీకెక్కువగా అలవాటు పడి నిన్ను విసిగిస్తున్నాడా? నెలలో 20 రోజులు బృందావనంలోనే కదా ఉంటున్నాడు. వాడిని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం. అలాగే నిన్ను చూసుకోవడానికి కూడా మేమందరం ఉన్నాం కదా! ఒక సంవత్సరం తేడా ఉంటే ఏమైంది? త్వరగా పిల్లలైపోతారు. ఆ తర్వాత ఒక బిడ్డే అన్న పేరు ఉండదు. ఒప్పుకో బృంద అంటూ కవిత బ్రతిమాలేసరికి ఆర్య అయితే రెక్కలు కట్టుకుంటూ బృంద దగ్గరికి వాలిపోయి ఈసారి కన్ఫర్మ్ పాపనే పుడుతుంది బృంద. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ చెప్పగానే అందరి వైపు ఒకసారి రౌండ్ ఫేస్ వేసుకొని తిప్పిన బృంద సరే మీ ఇష్టం అని చెప్పింది. ఇంకా ఆమెను చూసుకోవడంలో అందరూ బిజీ అయిపోయారు. త్రిపుద అయితే బావుంది బృంద. నైస్. అమ్మ నీ సీమంతం రోజు నేను గుడ్ న్యూస్ చెప్తే నా సీమంతం రోజు నువ్వు గుడ్ న్యూస్ చెప్పావు. సూపర్ అంటూ చెప్పగానే ఊరుకో వదిన. అదేదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయిందంటూ బృంద చెబుతున్నా కూడా అబ్బా! అసలేం తెలీదమ్మా నీకు. అన్నీ మా అన్నయ్య చేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు? ఎంత టెంప్ట్ చేయకపోతే అన్నయ్య అంత కమిట్ అయ్యి సంవత్సరం తిరిగేలోపే మళ్ళీ నిన్ను మమ్మీని చేస్తాడు చెప్పు అంటూ ఇంకో వైపు నుంచి మహిత తగులుకోవడంతో ఇద్దరి నుండి తప్పించుకోవడం కోసం పెద్ద యుద్ధమే చేసింది బృంద. ఇక ఆర్య అయితే అక్కడ ఉండలేక కాల్ రాకపోయినా కూడా ఫోన్ చెవిలో పెట్టుకొని హలో! హలో! ఐ యామ్ కమింగ్ అంటూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రలా సరదాగా సాగిపోతే నెక్స్ట్ డే బృందం తీసుకొని వెళ్ళిపోయింది కవిత. ఇద్దరు ప్రెగ్నెంట్స్‌తో నువ్వేం చూసుకుంటావు వదినా అని అంటూ హరితకి చెప్పి ఇక అభిగాడు మాత్రం అత్తని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కాబట్టి త్రిపుర చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు పొద్దున్నే చాలా లేజీగా నిద్ర లేచింది పదం పాప. అభిగాడి బెడ్‌రూమ్ కూడా అదే కావడంతో ఇంకో పక్కకి ముడుచుకొని పడుకుంటే వాడిని లేపడం ఇష్టం లేక కింద పడకుండా దిండు అడ్డం పెట్టేసి బరువుగా కిందకి దిగి వస్తుండగానే ఎదురు వెళ్ళిన క్రిష్ ఆమెకు చెయ్యందించి తీసుకొచ్చాడు. మీరేంటి క్రిష్ గారు ఇంకా టైం అవుతున్నా కూడా ఆఫీస్‌కి వెళ్ళలేదు. నైట్ డ్రెస్‌లో ఉన్నారేంటి ఈరోజు? ఆదివారం కూడా కాదు కదా! అంటూ పదం పాప ఆశ్చర్యంగా అడుగుతుంటే దాని గురించి ఎందుకు అడుగుతావులే త్రిపుత. బృందాకైనట్లే నీకు కూడా సీమంతం రోజు ఏమైనా పెయిన్స్ వస్తాయేమో, డెలివరీ అవుతుందేమో అని రాత్రంతా నిద్రపోకుండా కూర్చున్నాడట. ఇక ఈ రోజు నుండి వాడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌నే చేస్తాడట అంటూ ప్రకాష్ గారు చెప్పేసరికి మీరు క్రిష్ గారు నన్ను చూసుకోవడానికి ఇంతమంది లేరా? దానికోసం మీరు ఓవర్ క్రౌన్ తీసుకోవాలో అంటూ ఆమె అరవగానే ఇప్పుడు నేను వండి చూసుకుంటే నీకేమైంది ప్రాబ్లమ్ అని అభి ఏం చేస్తున్నాడంటూ భార్యని సోఫాలో కూర్చోబెట్టి మేనల్లుడి గురించి అడుగుతూ ఉంటే ఇంకా పడుకునే ఉన్నాడని చెప్పింది ఈ పదం. వాడిని ఒక్కడిని వదిలేసొచ్చావా? కింద పడతాడేమో అంటూ క్రిష్ కంగారు పడుతూ ఉంటే టెన్షన్ అవసరం లేదు క్రిష్ గారు. నేను పిల్లోస్ అడ్డం పెట్టే వచ్చాను. ఏమీ కింద పడడు అంటూ సర్ది చెప్పింది త్రిపుద. అయినా సరే అలా ఎలా వదిలేసొస్తావంటూ చిరుకోపంగా త్రిపుదని అరిచి తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. త్రిపుద పక్కన కూర్చున్న ప్రకాష్ గారు ఆమె తల నిమురుతూ చాలా థాంక్స్ రా అని చెప్పగానే ఎందుకు మామయ్య గారు అంటూ ఆశ్చర్యంగా చూసింది త్రిపుద. నా కొడుకుని మార్చినందుకు. ఒకప్పుడు తన చుట్టూ ముగ్గురమే ఉన్నా కూడా ఎవరిని పట్టించుకునేవాడే కాదు. నిజానికి వాడు కూడా సరిగ్గా పట్టించుకున్నాడో లేదో కూడా తెలియదు కానీ నీ రాకతోనే ఈరోజు వాడి చుట్టూ ఇన్ని బంధాలు అలుముకున్నాయి. వాడు వాటిని గుర్తించగలుగుతున్నాడమ్మా. అమ్మ తప్ప ఇంకొక ప్రపంచం లేదన్నట్లు తను వెళ్ళిపోయినా కూడా ఆ భ్రమలోనే బ్రతుకుతున్న వాడిని బయటికి తీసుకొచ్చి ఇంతమందిని పరిచయం చేశావు. ఈరోజు వాడు ఒక్కరు తక్కువైనా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. ఒంటరిగా ఉండాలని ఇష్టపడేవాడు నలుగురితో ఉంటున్నాడంటే దానికి కారణం నువ్వే కదా! నిజంగానే క్రిష్‌ని మార్చేశావంటూ ప్రకాష్ గారు ఎమోషనల్ అవుతూ ఉంటే పెట్టింది త్రిపుద. రోజులు అలాగే గడిచిపోతూ ఉన్నాయి. త్రిపుదకి 9వ నెల చివరిలోకొచ్చింది. ఫ్యామిలీ అందరికీ టెన్షన్ మొదలైంది. డాక్టర్ చెకప్‌కి వెళ్ళినా కూడా ఆమె ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. లోపలంతా హెల్తీగానే ఉందని చెప్పడంతో హరిత తనలోని అనుమానం బయటపెట్టింది. ఇన్ని రోజులైనా ఇంకా డెలివరీ అవ్వలేదు. పోనీ సిజేరియన్ ఏమైనా చేద్దామా అంటూ అడిగేసరికి నో నీడ్ అండి. ఎక్కువ గట్టిగా 2 వారాలు ఉంటే తనకి నార్మల్ డెలివరీ జరిగే ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్పినా కూడా ఎక్కడో భయం మిగిలిపోయి ఉండడంతో కంగారుగా పర్వాలేదు డాక్టర్ సిజేరియన్ చేసేయండని చెప్పారు. క్రిష్ గారు మీకు నేను చెప్తున్నదొకటే తనకి హెల్త్ బావుంది. లోపల బేబీస్ అంటున్న డాక్టర్ వైపు త్రిపుత చూడటంతో అదే బేబీ అండ్ మదర్ హెల్త్ బావున్నాయి. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇలాంటి సిట్యుయేషన్ జరుగుతూనే ఉంటాయి తరచూ కాబట్టి ఈ 9థ్ మంత్ కంప్లీట్ అయ్యే చివరి రోజున రండి. ఆ రోజు తనకి లిక్విడ్స్ ఇచ్చి చూద్దాం. పెయిన్స్ వచ్చాయంటే ఓకే. లేదంటే సిజేరియన్ చేద్దామని డాక్టర్ వివరంగా చెప్పడంతో అన్యమనస్కంగానే అందరూ ఇంటికి బయలుదేరారు. ఒక పక్క ఎంప్టీ ఫుడ్స్ అండ్ ఫార్మ్స్ శరవేగంగా మార్కెట్‌లో దూసుకు వెళ్తుంది. ప్రమోద్ బిజినెస్ కాకుండా ఇంట్లో తల్లిదండ్రులు చూడని పిల్లలకు బుద్ధొచ్చేలా ముసలోళ్ళు అప్పటి వంటల్లో ధీటుగా చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళతోనే పికిల్స్, పిండి వంటలు లాంటివి కూడా స్టార్ట్ చేయడంతో అతని బిజినెస్‌లో ఫుడ్‌కి సంబంధించిన ఏ టు జెడ్ దొరికేసరికి హైదరాబాద్ ఏంటి ఆల్మోస్ట్ సౌత్ స్టేట్‌లో సగం మందికి ఎంపీ ఫుడ్స్ అంటే
టక్కున గుర్తొస్తుంది. ఒక పక్క మహిత కూడా ప్రమోద్‌కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా తను కూడా బిజినెస్‌లో బాధ్యతను తీసుకుంటూ ఉండేసరికి ప్రమోద్ ఆనందం అంతా ఇంతా కాదు. వాళ్ళిద్దరూ ఫుల్ బిజీలో ఉంటే దగ్గరికి వెళ్ళిన కమల ఎవరూ రాలేదని చూసుకున్నాక, "రేయ్! మీ ఇద్దరితో ఒక విషయం మాట్లాడాలని" గట్టిగా అడిగింది. ప్రమోద్, మహిత ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని "ఏంటమ్మా? ఏంటత్తయ్య?" అని అడగడంతో, "నా మీద ఒట్టేసి చెప్పండి. మీరు పిల్లలు పుట్టకుండా ఏవేవో మందులు వాడుతున్నారు కదా! అందుకే వాళ్ళిద్దరికీ ఫలం దక్కినా మీకింకా దక్కలేదంటూ కమల బాధగా అడిగేసరికి ప్రమోద్ అయోమయంగా చూస్తుంటే కమల దగ్గరికి వెళ్లి సైడ్ హగ్ చేసుకున్న మహిత, "అత్తయ్య, మాకు పిల్లల గురించిన భయం, బాధ్యత అన్నీ ఉన్నాయి కానీ మనం కావాలనుకుంటే వచ్చేది కాదు కదా! అది దేవుడు ప్రసాదించాలి. నువ్వు భయపడుతున్నట్లు మేము ఏ మందులు, మాకులు వేసుకోవడం లేదు. టైం రాలేదంతే. వచ్చినప్పుడు తప్పకుండా నీ ఒళ్ళో ఒక మనవడినో, మనవరాలినో పెట్టేస్తాం" అంటూ మహిత నవ్వేసరికి ఆమె కళ్ళలోకి చూసిన కమల కొడుకు, కోడలు నిజంగానే ఏ మందులు వాడటం లేదు. నిజంగానే ఆ దేవుడు వీళ్ళని కరుణించలేదనుకోని తన లిస్ట్‌లో ఇంకో 2 మొక్కులు యాడ్ చేసుకుంది. మధ్యలో అభిని వేసుకొని అటూ ఇటూ పడుకున్న త్రిపదలకు, క్రిష్‌లకు ఎంతసేపటికి నిద్ర రాలేదు. ఇలా కాదనుకున్న క్రిష్ బాబు అభి పక్కన పిల్లో గోడ కట్టేసి పక్కకి వెళ్లి ఆమెను వెనక నుంచి హగ్ చేసుకొని పడుకున్నాడు. తనకి డిస్క్ కంఫర్ట్‌గా ఉండడంతో అటు ఇటు తిరుగుతున్న క్రిష్ చేతులు వేసేసరికి కదలకుండా అలాగే పడుకుంది. ఆమె తల మీద, భుజం మీద జో కొడుతూ మెల్లిగా పొట్ట మీదకి చేతులు తీసుకొచ్చిన క్రిష్ బాబుకు బలమైన షాక్ తగిలింది. అదే బేబీ కిక్. పదం అంటూ అతను కొంచెం గట్టిగా పిలిచేసరికి అప్పుడప్పుడే నిద్రలోకి జారుకోవడానికి రెడీగా ఉన్న త్రిపద ఉలిక్కిపడి లేచింది. "ఏమైంది క్రిష్ గారు?" అంటూ చెమటలు పడుతున్న క్రిష్ ఫేస్‌ని చూసి పదం కూడా కంగారుగా అడిగేసరికి ఇంకోసారి 2 చేతుల్ని పొట్ట మీద పెట్టిన క్రిష్ బాబుకి 2 కిక్స్ తగిలేసరికి "బేబీ కిక్కిస్తోంది పదం" అంటూ చెప్పగానే ఈ విషయం నెల నుంచి జరుగుతోంది క్రిష్ గారు. కానీ తను ఎవరి పార్టీనో అర్థం కావడం లేదు. స్నానం చేసే టైంలో నేనొక్కదాన్నే ఉన్న టైంలో మాత్రమే కదులుతూ మూవ్‌మెంట్స్ ఇస్తుంది. మీకు చెప్దామంటే ఊరికే చెప్తే బాగోదు. ఆ ఫీలింగ్ మీరు కూడా ఫీల్ అవ్వాలి కదా! అందుకే నేనేమీ చెప్పలేకపోయానంటూ త్రిపుర చెప్పగానే, అలా నువ్వు చెప్పడం కంటే ఇలా నా ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయడమే బావుందంటూ ఇంకోసారి 2 చేతులు పెట్టగానే ఒక చేతికి ఒకసారి, ఇంకో చేతికి ఇంకోసారి ఎట్ ఎ టైమ్‌లో కిక్స్ తెలిసేసరికి ఇదేంటి నాకు 2 కిక్స్ తగులుతున్నాయి అంటూ అనుమానంగా అడిగాడు క్రిష్. తడబడిన త్రిపుర అంటే 2 పాదాలు కదా క్రిష్ గారు! అందుకే 2 కిక్స్ తగులుంటాయి. నిద్రొస్తోంది. మీరు మీ బేబీ ఆడుకోండి. నేను పడుకుంటానంటూ ఆమె పడుకోబోయేసరికి గంటల శబ్దం చేస్తూ ఆ రూమ్‌లోకొచ్చింది సుందరి. మీరు రూమ్ లాక్ చేయలేదా? అంటూ టైం చూసేసరికి 10 అవ్వడంతో బరువుగా బెడ్ దిగి సుందరి దగ్గరికి వెళ్ళింది త్రిపుద. ఏంటి సుందరి ఈ టైంలో నా దగ్గరికొచ్చావు? నేను గుర్తొచ్చానా? అంటూ త్రిపుద దాని తల నిమురుతూ అడిగేసరికి అవును అంటూ తల అటు ఇటు ఊపిన సుందరి కాసేపు క్రిష్, త్రిపుదలతో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయింది. ఈ మధ్య మనం తనని సరిగ్గా పట్టించుకోవడం లేదని తనే మన రూమ్‌లోకొచ్చినట్లుగా ఉంది క్రిష్ గారు అంటూ త్రిపద అద్భురంగా చెప్తూ ఉంటే క్రిష్ ఆలోచన మొత్తం బ్లాక్ చేసిన రూమ్‌లోకి చిన్న ఆవు దూడ ఎలా వచ్చిందన్న దాని మీదే ఉంది కానీ, ఆ విషయమే త్రిపదకు చెప్పి తన మూడ్ స్పాయిల్ చేయలేక అవును అని సింపుల్‌గా చెప్పి ఆమెను పడుకోబెట్టి జో కొడుతూ మేలుకున్నాడు క్రిష్ బాబు. అర్ధరాత్రి ఆల్మోస్ట్ అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. టైం 1 అవుతుంది. భర్త గారిని చూస్తే డీప్ స్లీప్‌లో ఉన్నారు. ప్రకాష్ గారికి నిద్ర పట్టక ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కళ్ళు తెరిచిన ఆయన ఏసీ వైపు చూస్తే అది ఆన్‌లోనే ఉంది కానీ, ఎందుకో చెమటలు పడుతున్నాయి. ఆయనకు అర్థం కాక కొన్ని వాటర్ తాగి మళ్ళీ పడుకున్నారు. అయినా కూడా ఏదో ఊపిరాడని ఫీలింగ్ తెలుస్తూ ఉండడంతో హాల్‌లోకొచ్చారు. ఇల్లు మొత్తం డిమ్ లైట్స్ ఉన్నాయి. అంటే నైట్ టైమ్ లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్స్ మాత్రమే వేస్తారు. బృందావనంలో అవే లైట్ కాంతిలో ఉన్నా కూడా పూజ రూమ్ ముందు నుండి చాలా హైలైట్ వస్తూ ఉండేసరికి ఈ టైంలో పూజ గదిలో ఎవరున్నారు? త్రిపుద ఏమైనా ఉందా? అయినా తను ఈ టైంలో ఎందుకు పూజ గదిలో ఉంటుందనుకుంటూ ఆయన అటువైపు వెళ్ళగానే సుందరి దేవుడి రూపాలను చూస్తూ అక్కడే కూర్చొనుంది. "నువ్వు ఉన్నావా ఇక్కడ?" అంటూ దాని తల నిమిరేసరికి ఇంతసేపు ఉన్న ఊపిరాడని ఫీలింగ్ వెళ్ళిపోయి ఏదో తియ్యని చల్లని చిరుగాలి ఆయనకు తగిలిన ఫీలింగ్ తెలిసేసరికి దాని పక్కనే కూర్చున్నారు ప్రకాష్ గారు. ఆ పటాలను సుందరితో పాటు చూస్తున్న ఆయనకి కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి. అవి ఎందుకో కూడా తెలియడం లేదు. ప్రకాష్ సడెన్‌గా వినిపించిన పిలుపుకి ఆయన దిక్కులు చూశారు. ఒక క్షణం భయమేసింది కానీ అంతలోనే ఆ గొంతు త్రిపుర గారిదని గుర్తు తెచ్చుకుంటూ ఉండగానే పక్కన కూర్చున్న సుందరి ఆయన ఎదురుగా కూర్చొని తల ఒళ్ళో పెట్టేసరికి త్రిపు అంటూ ఆయన ఆందోళనగా పిలిస్తే నేనే ప్రకాష్ అని చెప్తూ ఎలా ఉన్నావు? మన క్రిష్ అప్పుడే నాన్నయిపోతున్నాడంటూ మాటలు వినిపిస్తూ ఉంటే కళ్ళు మూసుకున్న ప్రకాష్ గారు అవి వింటూ ఆయన నోటితో సమాధానం చెప్పకపోయినా మనసుతో సమాధానం చెప్పుకుంటున్నారు. మన క్రిష్ చిన్న పిల్లోడు. అసలు మనమిద్దరం ఎవరి తోడు లేక వాడిని కన్నాక చేతుల్లోకి తీసుకోవాలంటేనే భయమేసింది. అంత చిన్నగా ఉన్నోడు, అంత చదువుకొని ఈరోజు ఒక కంపెనీ స్టార్ట్ చేసి పెళ్లి చేసుకొని తండ్రి కాబోతున్నాడు. పైగా అటువైపు ఉంది కూడా నా మేనకోడలే. ఎంత సంతోషంగా ఉందో తెలుసా?
నాకు కానీ అంతే నరకయాతనలాగా ఉంది. ఎందుకు నువ్వు ఆ రోజు ఫైల్ మర్చిపోయావు? నన్ను వచ్చేలాగా చేశావు అంటూ ఆవిడ మాటలు నార్మల్‌గా కాకుండా ఏడుపు నిండిన స్వరంతో వస్తూ ఉంటే ప్రకాష్ గారికి తననెవరో కాలర్ పట్టుకొని ఊపేస్తున్న ఫీలింగ్ కలిగింది. ఆయన కూడా ఏడుస్తూ నీకలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు త్రిపు. నువ్వైనా ఎందుకొచ్చావు? పోతే పోనీ ప్రాజెక్ట్. అసలు ఆ బిజినెస్సే పోయుంటే అసలు నా దగ్గర ఒక్క రూపాయి డబ్బులు లేకపోయినా పర్వాలేదు. ఈ ఆస్తి, ఇల్లు, బిజినెస్ నాకేం వద్దు. నాకు నువ్వు తిరిగి కావాలి అంటూ ప్రకాష్ గారు చెప్తూ ఉంటే అన్నీ అయిపోయాక ఇప్పుడు నీకిది కావాలంటే లాభం ఏముంది? అయినా ఇంకొన్ని గంటలు ఓపిక పట్టు. నేను నీ దగ్గరికొచ్చేస్తాను కదా అంటూ త్రిపుర గారి గొంతు వినిపించేసరికి నిజంగా నా దగ్గరికొచ్చేస్తున్నావా? అంటూ అడిగారాయన. మరి ఇంతమంది ప్రేమను దూరం చేసుకొని నేనక్కడెక్కడో ఎలా ఉంటాను? అందుకే మీ అందరి మధ్యలోకొచ్చేస్తున్నాను. నన్ను క్షమించు ప్రకాష్ అంటూ ఆవిడ అనగానే ఎందుకు అన్నారు ప్రకాష్ గారు ఆశ్చర్యంగా. నీ దగ్గర ఒక విషయం దాచానని త్రిపుర గారి గొంతు వినిపించేసరికి కమల పేరు మీద షేర్స్ రాయడమా? అందులో నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు త్రిపు. తను మనకి మొదటి బిడ్డలాగా అనుకున్నాం కదా అంటూ ప్రకాష్ గారు నచ్చచెప్తుంటే అది కాదు యాక్సిడెంట్ అయిన రోజుకి నేను గర్భవతిని అంటూ ఆవిడ చెప్పేసరికి ఇక ప్రకాష్ గారికైతే తనను తాను సూసైడ్ చేసుకుందామా అనిపించింది. ఆయనకి బాగా గుర్తు యాక్సిడెంట్ జరిగే ముందు రోజుల్లో త్రిపుర చిన్న పని చేసినా అలసిపోయేది. అందుకే హరిత ఆమెను ఏ పని చేయనిచ్చేది కాదు. ఈయన ప్రాజెక్ట్ కోసం వెళ్తూ కూడా హాస్పిటల్‌కి వెళ్దాం రా! నువ్వు కొన్ని రోజుల నుంచి నీరసంగా ఉంటున్నావని అడిగినా కూడా ఏం లేదులే ప్రకాష్ ఏదో వర్క్ టెన్షన్ అని చెప్పారు ఆవిడ. నిజానికి ఆవిడకి కూడా తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియదు. చనిపోయిన తర్వాత తన అంతరాత్మకు తెలిసిన విషయం అది. అందుకే ఇప్పుడు తన గడియలు అంటే ఆ అంశ భూమి మీదనే కాదు యూనివర్సిటీలో నుండి శాశ్వతంగా తొలగిపోయే క్షణాల్లో ఆవిడ మంచి మనసుకి దేవుడు ఇచ్చిన వరం. అది కనీసం తన గొంతునైనా ప్రకాష్ గారి ముందు వినిపించడం. నువ్వన్నప్పుడే హాస్పిటల్‌కి వెళ్ళి ఉంటే గర్భవతినని తెలిసుండేది. నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకునేవాడివి. నేను ఫైల్స్ తీసుకొని కాదు. క్రిష్‌కి చెల్లెలు, తమ్ముడు ఇంట్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. మన నలుగురం సంతోషంగా ఉండేవాళ్ళం అంటూ త్రిపుర గారు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు ప్రకాష్ గారికి రంపపు అనిపించి గుండె పట్టుకొని ఆయన కూడా వెక్కి వెక్కి ఏడ్చారు. టైం 1:00 కొన్ని నిమిషాలు ఉందనగా ఇంతటితో నా పూర్వజన్మ పూర్తయిపోయింది ప్రకాష్. సరికొత్తగా మళ్ళీ మీ ఇంట్లోనే నీకు మనవరాలుగా ఉంటానంటూ ఆమె చెప్తూ ఉంటే ఈసారైనా నేను చచ్చిపోయేంత వరకు నాతో ఉండు త్రిపు అంటూ ఆయన ఆవిడ కాళ్ళు చేతులు కనబడకపోయినా కూడా దండం పెడుతూ భంగపడుతూ ఉంటే ఖచ్చితంగా ఉంటాను. ఈసారి నాకు పూర్ణాయుష్షు ఉందిలే. గత జన్మలో చేసిన పుణ్యాలు పిచ్చయినా నేను అలాగే యంగ్‌గా ఉండిపోతాను. నువ్వు తెల్ల వెంట్రుకలు వచ్చి తాతవైపోతావంటూ ఆమె అంత బాధలో కూడా పరిహాసమాడుతూ ఉంటే ప్రకాష్ గారు చిన్నగా నవ్వుతూ పర్లేదు. నిన్నొక ఏజ్ నుండి ప్రేమించాను కానీ మళ్ళీ నా ఇంటికొచ్చాక చిన్నప్పటి నుండి నిన్ను ప్రేమిస్తానని చెప్పగానే సరే తాత అని సరదాగా అన్నారు త్రిపుర. ఒక్కసారి నన్ను ముట్టుకోవా త్రిపు ప్లీజ్. నీ ఒళ్ళో పడుకోవాలనుంది అంటూ ప్రకాష్ గారు ఏడుపు ఆపుకుంటూ అడిగేసరికి అటువైపు త్రిపుర గారు కూడా ఏడుస్తూ నాకు ఆ అవకాశం లేదు ప్రకాష్ అంటూ చెప్పగానే సుందర్ తన కాళ్ళతో ప్రకాష్ గారిని చుట్టుముట్టేసరికి అది ఒక ఆవు దూడను హగ్ చేసుకుంటున్నట్లు కాకుండా విచిత్రంగా మనిషి ఎలా మనిషిని ముట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ తెలుస్తుందో ఇప్పుడు ప్రకాష్ గారికి కూడా అదే ఫీలింగ్ తెలిసింది కానీ నిమిషంలో మాయమైపోవడంతో ఆ పూజ గది ముందే కుప్పకూలిపోయారు. ప్రకాష్ గారు స్పృహ లేకుండా చివరిసారిగా ఆయనను తాకి నుదుటి మీద ముద్దు పెట్టుకున్న త్రిపుర గారు అదృశ్యంగానే అదృశ్యమైపోయారు. పొద్దున్నవగానే మొదట లేచిన త్రిపుర క్రిష్ పడుకొని ఉండడంతో అతను నైట్ సరిగ్గా నిద్రపోలేదని అర్థం చేసుకుంటూ మామ అల్లుడికి బ్లాంకెట్ సరిగ్గా అడ్జస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి కొత్తగా కట్టించిన లిఫ్ట్‌లో నుంచి కిందకొచ్చేసరికి టైం 6 అవుతూ కనిపిస్తుంటే డెలివరీ అయితే కొన్ని రోజులు పూజ చేసుకోవడానికి ఉండదేమో. ఇప్పుడన్నా దీపం పెట్టకపోయినా దూరం నుంచి మొక్కుకుందాం ఎలాగో స్నానం చేశాను కదా అంటూ త్రిపుర పూజ గది ముందుకు వెళ్ళేసరికి కుప్పకూలిపోయి పడిపోయిన ప్రకాష్ గారిని చూసి గట్టిగా కేక వేసింది. ఆ అరుపుకు ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచిన అభి ఏడుస్తూ ఉంటే శరవేగంతో వాడినెత్తుకొని లిఫ్ట్ ఉన్న ఐడియా కూడా లేకుండా స్టెప్స్ మీద నుంచి పరిగెత్తుకొచ్చాడు క్రిష్ బాబు. కంగారుగా హాల్‌లోకి వచ్చింది హరిత కూడా. ఫ్రెండ్స్ అసలు ఈ అప్డేట్ రాస్తుంటే నా కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. ప్రకాష్ గారు, త్రిపుర గారి మధ్య కన్వర్జేషన్ రాస్తుంటే మీకు నచ్చాయా? ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. ఇంకో 2 అప్డేట్స్ అంతే స్టోరీ అయిపోవస్తుంది. కథ నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.